సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే ప్రచారం జరిగేటప్పుడు అంటే ఎన్నికలకు ముందు ప్రచారాల్లో అగ్రెసివ్గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంత అగ్రెసివ్గా లేరు. కేవలం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందుకు అయినా అట్లీస్ట్ ఇప్పుడు జరుగుతున్న విజయవాడలో వరదల విషయంలో కానీ, ఇప్పుడు గుడ్లవల్లేరు విషయంలో కానీ, ఇంకా చాలా అట్రాసిటీస్ జరుగుతున్నాయి. ఏ విషయంలో ఎందుకు స్పందించడం లేదు? ఇది మౌనమా లేకపోతే నిరసన అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. మీరేమంటారు? యాక్చువల్గా రెండు కాదు. ఇప్పుడు మినిస్ట్రీలు ఎందుకు ఇచ్చారు, ఒక్కొక్క మినిస్ట్రీ ఒకరికి ఎందుకు ఇచ్చారు? అవి హద్దులు దాటి వాళ్ళు చేస్తే అతని మినిస్టర్ అఫెండ్ అవుతాడు, చీఫ్ మినిస్టర్ వరకు వెళ్తుంది. మీరు మీదే చూసుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళ మీద బ్యాడ్ వస్తుంది. రాజుగారి పెద్ద భార్య మంచిదండి మరి అంటే చంద్రబాబు మంచిది కదా ఆ టైప్లో వస్తుంది. అంచేత అది నిరసన కాదు, ఇది కాదు. ఎందుకు అది అర్థం ఉంది, అన్నిటి మీద మాట్లాడేసి అనుకోండి. అలా ఒక చీఫ్ మినిస్టర్ మాట్లాడచ్చు, ఒక ముఖ్యమంత్రి కూడా మాట్లాడవచ్చు. కానీ అది యాక్చువల్గా క్రియేటెడ్ పోస్ట్ అని చెప్పాను. ప్లస్ అతనికి ఎక్కువ బాధ్యతలు ఇచ్చి 2-3 పోర్ట్ఫోలియోలు ఇచ్చారు అతనికి. దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు దాని ఏంటిదే దాంట్లో పోర్ట్ఫోలియో కింద కానీ వరదలు వస్తే మాట్లాడచ్చు. ఇన్ జనరల్గా అతని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది చీఫ్ మినిస్టర్ గారు నోటీస్కి తీసుకెళ్ళి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి కూడా మాట్లాడచ్చు. నువ్వు అన్నట్టు అలా మౌనంగానే ఉండిపోకుండా మాట్లాడవచ్చు. కానీ విత్ ద కన్సర్న్ ఆఫ్ ద ప్రామినెంట్ దట్ మినిస్టర్, ఆ మినిస్టర్కి సంబంధం లేకుండా ఇతని మినిస్టర్లోకి రానివి, ఇతని పరిధిలోకి రానివి ఎక్కువ మాట్లాడేస్తే అది కూడా బ్యాడ్ అంటారు. అప్పుడు ఏమంటారు ఇదే సోషల్ మీడియాలో, దాన్ని చూసుకోకుండా మిగతా దాంట్లో వెళ్ళి పెడతాను అంటారా? సో అది వై విల్ యూ డూ ఇట్? అట్టు అతనికి మంచి పేరు వచ్చేటట్టుగానే తను చేసుకుంటాడు, తను ఆ విధంగానే చేస్తాడని అందరూ అనుకుంటారు. అందరూ తెలుసు. ఎందుకంటే వేరే మినిస్ట్రీలో వేలు పెట్టేసి చేయటం కరెక్ట్ కాదు యాక్చువల్గా. దేర్ ఆర్ సో మెనీ మినిస్ట్రీస్, సో మెనీ క్యాబినెట్ ర్యాంకు, కేవలం మామూలు మినిస్టర్లు వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి మ్యాక్సిమం అతను నిజంగా హృదయపూర్వకంగా చేయాలనుకుంటే ఏ పబ్లిసిటీ ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఫోన్ చేసి ఏం జరుగుతుంది, గోల పెట్టేస్తున్నారు, నేను కూడా మాట్లాడలేదు అంటున్నారు అని అడగొచ్చు. సో సీఎం గారిని కూడా అడగొచ్చు, నేను ఎలా చేస్తున్నాను అంటే నువ్వు కూడా ఎక్కడన్నా చెప్పు జరుగుతుంది అని చెప్పమని చెప్తే అప్పుడు చెప్పొచ్చు. అవన్నీ ఎందుకు కల్పించుకున్నాడు? ఒకవేళ చేయమన్నా కూడా ఈ డేట్ అన్ని ఎలా అడుగుతున్నాడు అని చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చా? నీకు చేయకుండా అవన్నీ ఎందుకు కల్పించుకుంటున్నావు అని చెప్పేసి నేను అడగనా అని పర్మిషన్ అడిగినా కూడా అపార్థం చేసుకోవచ్చు. ఎన్ని ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అవి అర్థం చేసుకోవాలి, ఎంపథైజ్ చేయాలి. యూ హ్యావ్ టు ఎంపథైజ్ అవర్ పవర్ స్టార్ అండ్ సో ఉప ముఖ్యమంత్రి. ఎందుకు మాట్లాడలేదంటే ఎందుకు మాట్లాడకుండా ఉండటం వల్ల అతనికి ఏమొస్తుంది? మాట్లాడడం వల్ల ఇంకా వీళ్ళ దగ్గర బ్యాడ్ అవుతాడు. అన్నింటిలోనే అతనే కల్పించుకున్నాడు అంటారు. యాక్చువల్గా అయితే కల్పించుకోవచ్చు, ఉప ముఖ్యమంత్రి అని పెట్టారు కాబట్టి ఎవ్రీథింగ్ ఇట్ విల్ కమ్ టు హిస్ కన్సర్న్, వాట్ ఎవర్ ఇట్ గోస్ టు సీఎం. సీఎంకి ఏదైతే వెళ్తుందో ఈయనకి కూడా వచ్చినట్టు లెక్క. వాళ్ళు కావాలని నువ్వు కల్పించుకోవద్దని చంద్రబాబు నాయుడు గారు అంటారని బట్టి అనుకోరు, అంత అనుభవించిన అండు అతని మీద స్పెషల్ ఫోకస్ ఎందుకు పెడతారంటే ఏమన్నా అనుకుంటే మన లోకేష్ అనుకుంటాడు ఇది డామినేట్ చేసేస్తున్నాడు, ఫ్యూచర్గా సీఎం అయిపోదామని. అటువంటిది ఏమన్నా ఉంటే ఆ కుర్రోడికి ఉండొచ్చు, కానీ ఈయనకు ఉండదు, సీఎంకి ఉండదు. సీఎంకి ఎప్పుడు దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ 15,000 కోట్లు సరిపోతాయా, ఇంకొక 5,000 కోట్లు అప్పు చేయాలా, ఈ టైప్లో ఉన్నాడు ఆయన. నేను విన్నది అర్థమైనప్పుడు. అదే తప్పితే ఇతను ఎందుకు చేయట్లేదు అనే దానికి స్పెషల్ రీజన్ ఉండదు, కానీ అతనిలో కూడా ఉండదు. అది ఎందుకు ఉంటుంది, అతను మినిస్టర్ వరకు చేస్తాడు. ఈ వరదల గురించి మాట్లాడు, నువ్వు కూడా మాట్లాడు, మనందరం మాట్లాడితే కానీ జనాలకి ఇది రాదు అని సీఎం అడిగితే ఎక్కడ పడితే అక్కడ చెప్తాడు. కావాలండి ప్రెస్ మీట్ వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకటి వెళ్ళేది ఎవరు వెళ్తారో సీఎం వెళ్తాడు. సీఎం ఏమో అన్లైక్ తెలంగాణలో బట్టిని కూడా బట్టి తీసుకెళ్తున్నట్టు ఇది తీసుకెళ్ళాలి. దాని వెనకాల ఏమన్నా అంతరార్థం ఉంది అనేది ఇంకా వెయిట్ చేయాలి. వేరే హెలికాప్టర్లు ఎవరు వెళ్తారు? అప్పుడు రేపు చూడండి, రేపు వస్తుంది. ఎవరు వెళ్తారు విజయవాడ చూడడానికి? సీఎం వెళ్తాడు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు. అక్కడి నుంచి ఆయన పక్కన కెమెరా తీస్తారు, కెమెరా తీస్తారు, అన్నీ తీస్తారు. అటువంటిప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా తీసుకెళ్తే బాగుంటుంది. యాక్చువల్గాను చాలామందికి జనసేన వాళ్ళకి బాగుంటుంది, చాలామందికి బాగుంటుంది. అది ఆయనకు ఉండాలి. అది సీఎం ఉప ముఖ్యమంత్రి కలిసి వెళ్తే సగం మైలేజ్కి పవన్ కళ్యాణ్కి వచ్చేస్తుందని ఆయన అనుకుంటాడని నాకు తెలియదు. మరి అనుకుంటాడేమో. మరి లోకేష్ అనుకున్నాడంటే యవ్వన గర్వంలో అనుకోవచ్చు, ఇంకా యువకుడు కాబట్టి. ఓకేనా? ప్రీవియస్ తర్వాత ఫోర్త్ కమింగ్ ఫ్యూచర్లో అతనికి ఏమైనా దెబ్బ ఉంటుందేమో అనుకోవచ్చు. కానీ అయినా కూడా ఉప ముఖ్యమంత్రిని కూడా కొన్ని ఇంతవరకు కలిసి ప్రయాణం చేశారు కాబట్టి అప్పుడప్పుడు ఇటువంటి జనరల్ డిజాస్టర్స్ అంటారు. ఇట్లా డిజాస్టర్ మేనేజ్మెంట్లో పొలిటీషియన్స్ కూడా వెళ్ళి కొంచెం
సూదనింగ్ మాటలు మాట్లాడాలంటే ఈ ఉప ముఖ్యమంత్రి కూడా వెళ్ళటం వలన సగం జనసేన అంతా సాటిస్ఫై అవుతారు. అలా తీసుకెళ్లాలనే విజ్ఞత సీఎంకి ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి డెలికేసీస్ ఉన్నాయనేది అంతలా దురుపయోగం లేవు కదా. ఇక కాబట్టి దుర్గేష్ కాబట్టి జరగాలి ఏం జరుగుతుందని. ఓకే, అతను అంతకు దుర్గేష్ కంటే క్లోజ్నా కదా పవన్ కళ్యాణ్. కానీ ఎలాగ అడుగుతాం, నేను ఏమైనా ఎవరైనా గోగుతున్నారా అని అడగం కదా. అంచేత అతను భవనం అనేది కాదు, డెఫినెట్గా ఎప్పుడు కూడా ఏదో చేయాలనుకునే తపన ఉండబట్టే అంత ఊరూరా తిరిగి ముందుగా ఒకలా ఉన్నాడు తర్వాతగా ఒకలా ఉన్నాడు అనుకోకూడదు. ఈజ్ వెరీ ఎంటర్ప్రైజింగ్ ఆ విషయంలో మటుకు. ఎందుకు రిలాక్స్ అయిపోతాడు, ఇదన్నా హనీమూన్ ఎట్టిది, హనీమూన్కి వెళ్ళి వస్తాం కాబట్టి కొంచెం 15 రోజులు మాట కోరుకుందా కాదు కదా. ఈజ్ టేకెన్ అప్ ఎ జాబ్ న్యూలీ, తట్టు 10 సంవత్సరాలు చాలా స్లాగ్ చేసి చాలా కష్టపడి తర్వాత అది ఈవీఎంల వల్ల వచ్చినా దేవుడు తెలియాలి. 10 సార్లు ఎందుకంటానంటే పొద్దున్న లేకపోతే నాకు ఫోన్ చేస్తారు, ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు రెడ్ ఛానల్ అంటున్నారన్నమాట. ఏమో అంత కల్పించి చెప్పేలేం కదా. మిగతా వాళ్ళు పెట్టింది కావచ్చు ఇట్లా జరిగిందేమో అని వరకు అక్కడి వరకు పెట్టగలం. కానీ అంతకంటే అదొట్టి ఇంకా రావాలంటే అక్కడ రావాలి, ఢిల్లీ నుంచి రావాలి. ఎవరైతే డబ్బులు తిన్నారో వాళ్ళు ఏం చేస్తారు, మాకు డబ్బులు ఎందుకండి మేమే చేసాం అంటారా, అన్నారు కదా. చేత నాకు రోజుకు కనీసం ఒకళ్ళిద్దరు ఫోన్ చేస్తారు, ఎందుకు ఫోన్ చేయట్లేదు. చిరంజీవి ఫ్యాన్స్ కూడా నాకు వాట్సాప్లో పెడతారు, హైడెడ్ మా హైడెడ్ బన్నీ గురించి. అందరికీ మనం చేయడానికి మనం కొత్తగా తీసుకోలేదు కదా, కాంట్రాక్ట్ తీసుకోలేదు కదా. ఎవడేం మాట్లాడాడు, నువ్వు తప్పు ఆడావు అలా చెప్పడానికి కాదు కదా. మనకు వచ్చింది న్యాయబద్ధంగా ఎవరికి ఎఫెక్ట్ చేయకుండా మాట్లాడడం అనేది నా పద్ధతి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం ఒకటి తప్పితే మిగతా అన్నీ కూడా కరెక్ట్గానే మాట్లాడతాను. నేను మీకు ఎప్పుడు కూడా ఇది చూసి మాట్లాడను. ఇందాక ఎందుకు చూసినట్టు పేర్లు తెలియలేదు నాకు. ఆ వల్లూరుపల్లి ఆయన అడుసుమల్లి ఆయన పేరు తెలియక ఈ అబ్బాయిని ఎవరిని అడిగి చూశాను. అదే ఇప్పుడు లేకపోతే జనరల్గా ఐ డోంట్ సీ వాట్ ఎవర్ ఐ గెట్ ద ఐడియాస్. నేను నైట్ చూస్తాను 2 o'clock వరకు ఇంటర్నేషనల్ అఫైర్స్, నేషనల్ అఫైర్స్, నాన్ సెన్స్ వీడియోస్ అన్నీ అన్ని చూడకుండా ఎలాగర్థం అవుతుంది. వాడు ఏదో తమిళని పెడతాడు, అదేమో ఉందో చూస్తాను 2 నిమిషాలతో అర్థమైపోయింది ఏమీ లేదు సోదని. ఇంకోటి ఎవడో పెడతాడు, అది పెద్ద ఉండదు కానీ నిజంగా మ్యాటర్ ఉంటుంది. అలాగా 4-5 మ్యాటర్లు ఎందుకు చూస్తామంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు కోల్కతా, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు గుడ్లవల్లేరు, అసలు ఎవరు వీళ్ళు ఇంతవరకు ఎవరు చెప్పరేటి, దిస్ బిలాంగ్స్ టు హూమ్ అని నాకు అనిపించింది అడిగినప్పుడు. దట్స్ వై ఐ వెంట్ అండ్ స్టడీడ్ దట్ ఇదన్నమాట. వాళ్ళు బ్యాట్ చేశారని కాదు, బట్ వీ షుడ్ నో కదా రూట్స్. ఢిల్లీలో మాడుతూ ఉంటాం, ఒక స్టేట్లో జరిగిందని అన్నాం కదా. ఒక స్టేట్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సీఎం అతను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న స్టేట్లో ఇలా జరిగిందని చెప్పాలి కదా. ఏదో ఒక స్టేట్లో జరిగింది ఇండియాలో అంటే ఇండియాలో 32 ఉన్నాయి యూనియన్ టెరిటరీతో కలిసి. సో వీ షుడ్ టాక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అథెంటిక్గా కరెక్ట్గా మాట్లాడాలి. దాని గురించి పెద్ద పేర్లు చెప్పేకలేదు, పేర్లు డేటాలో ఫిగర్స్ అవి ఎవరికి కావాలి పబ్లిక్కి. పేర్లు ఫిగర్లు అవసరం లేదు, ఊరికనే ఇలా జరిగింది, ఈ అమ్మాయికి ఇలా జరిగింది, దాని వెనకాల వీళ్ళిద్దరు ఉన్నారు, దట్ ఈస్ ఎనఫ్. డైరెక్ట్గా వెళ్ళి కోర్టుకు వెళ్ళిపోయి అమ్మాయి తరఫున మాట్లాడరు కదా, ఇల్లు కూడా కదలడాడు. సో వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఈస్ పాసిబుల్ విచ్ ఇస్ ట్రూత్ అనుకునే దాన్ని నేను చెప్పాలనుకుంటాను. క్యాజువల్ భాషలో కమ్యూనికేషన్ స్కిల్స్లో క్యాజువల్గా మాట్లాడుకుంటే జనాలకు అర్థం అవుద్దని. ఆ విధంగా ఐ డోంట్ థింక్ పవన్ కళ్యాణ్ ఆ మౌనం వెనకాల ఏం అర్థం లేదు. అలాగే అర్థాలు వెళ్తూ మొదలు పెడితే అన్నింటిలో చేయాలి. చూడు చంద్రబాబు నాయుడు చెప్పండి పోయాడు, అతను చెప్పండి, ఒకళ్ళు అస్తమానం అన్ని డిపార్ట్మెంట్లు చెప్పుకోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి జనరల్ డిజాస్టర్స్ రెండు జరిగినాయి. ఒకటి వచ్చి జనరల్ అట్రాసిటీ గొడ్లవల్లేరు, జనరల్ వచ్చింది ఏంటి ఈ ఫ్లడ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హెవీ రైన్స్, అన్స్టాపబుల్ రైన్స్ రావడం వల్ల విజయవాడ సగం మూలిగిపోయింది. వీటి గురించి ఎలా డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తున్నారు అనే దాని గురించి ఎవరైనా మాట్లాడవచ్చు. అది కూడా ఆచితూచి ఎందుకు మాట్లాడుతున్నాడంటే మన పవన్ కళ్యాణ్ సీఎం షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ దాని గురించి. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. ఓకే సార్, థ్యాంక్ యూ.